బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించినటువంటి కిష్కింధపురి ఈ చిత్రానికి సంబంధించి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్ గారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా అనిపించింది చిత్రం కిష్కింధపురి? అంటే మిరాయి అనే సినిమా దైవంకి సంబంధించింది. అది ప్రకృతి అనుకుంటే దాని వికృతి దయ్యం. ఇది దయ్యం సినిమా. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా. అయితే ఇక్కడ కూడా దాదాపుగా అలాంటి తప్పులే దొరికినాయి ఈ కథలో కూడా. అంటే ఇది ఒక రేడియో స్టేషన్లో జరిగేటువంటి ఒక డ్రామా. అయితే దాని వెనకాల ఆ ఘోస్ట్ క్యారెక్టర్ వెనకాల ఒక కథ ఉంటుంది. ప్రతి ఘోస్ట్కి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని అల్లుకోవటంలో ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తాడు రచయిత అనేదే కీలకం. ఆత్మకథే. అదే అంటే ఆత్మకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. అంటే సమాజం మీద దానికి ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఉండాలి. అదే ఒక ఘర్షణ ఉండాలి. అదే సమాజానికి దానికి పొంతన కుదరని అంశాలు అనేకం ఉండాలి. అది ఒక రకంగా రివెంజ్ ప్రోగ్రాంలో భాగంగా నడుస్తూ ఉంటుంది. అలా మనం అనేక దయ్యం కథలు చూస్తున్నాం గతంలో. అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకుండా ఇందులో ఘోస్ట్ని డ్రైవ్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక బ్లెండ్ కనిపించింది మనకి. సీరియల్ కిల్లర్స్, సైకో కిల్లర్స్ కథలు కూడా చూసాం మనం. ఈ సైకో థ్రిల్లర్ కథల్లో ఒక ప్రత్యేక ధోరణిలో ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ లక్షణాలను తీసుకొచ్చి ఘోస్ట్కి ఆపాదించారు. ఇందులో ఆపాదించి ఆ రెండింటిని బ్లెండ్ చేసి నడిపే ప్రయత్నం చేశారు. అది కూడా ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. కనెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది హారర్ జానర్ సినిమా కాబట్టి హారర్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. అంటే ఎన్ని సన్నివేశాల్లో భయపడ్డామనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది వచ్చిన ప్రేక్షకుడికి. మీరు భయపడ్డారా సార్ చూసినప్పుడు? నేను భయపడలేదు. థియేటర్లో భయపడిన వాళ్ళు కూడా ఎవరు కనబడలేదు. అంటే వాళ్ళు మొబైల్ పక్కన పెట్టేస్తారు, ఉలిక్కి పడతారు, ఇలా రకరకాల. అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అదే ఈ సినిమా మొదలైన తర్వాత ఒక 1/2 గంట 20 నిమిషాలు అసలు ఎవరు ఫోన్ ముట్టుకోరు అని. అది వాస్తవమే. నిద్రపోయారా అందరూ? ఆ 1/2 గంట 20 నిమిషాలు ఫోన్ వైపు వెళ్లకుండా అక్కడ సన్నివేశాలు నడిచినాయి తెర మీద. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు తలలు తిప్పడం మొదలైంది. ఓకే. సినిమా అనేది 20 నిమిషాలకి ఉండదు కదా. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు దాదాపు 2 గంటల పైన అక్కడ జర్నీ చేయాలి. ఈ 2 గంటల్లో 20 నిమిషాలు ఎలాగా? అందుకని సాయి శ్రీనివాస్ గారు చెప్పిన పద్ధతిలో ఒక 20 నిమిషాలు అయితే బాగా నడిచింది. మూల కథలోకి వెళ్ళిన తర్వాత పర్టికులర్గా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ ఘోస్ట్ తాలూకా కథని రివీల్ చేయడం మొదలు పెడతారో అక్కడ గందరగోళం మొదలైంది. అంటే ఆ క్యారెక్టర్ని ఎలా పెట్టాలి, ఎలా ఫిట్ చేయాలి అనే దగ్గర గందరగోళానికి గురయ్యాడు రైటరును డైరెక్టర్ ఇద్దరు. ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రేక్షకులకు కూడా మొదలైంది. అంటే దానికి ఒక మోటో డెవలప్ చేయాలి. ఆ మోటో ఏమిటి అనే దగ్గర దాంతో ఐడెంటిఫై కాకూడదు జనాలు. అంటే ఇక్కడ కూడా ఆ ఘోస్ట్ వైపు ఒక సింపతి నడిచే అవకాశం ఉంది. సింపతి నడవచ్చు డెఫినెట్గా. నడవకుండా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం కుదరదు. ఓన్ చేసుకోవాలి కానీ దానికి ఏదో ఒక విపరీతమైన ధోరణి ఉండాలి. ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ ఉండాలి సమాజంతో. ఆ కాన్ఫ్లిక్ట్లో కొంతమంది ఆడియన్స్ దాంతో కనెక్ట్ కావచ్చు, దాన్ని ఓన్ చేసుకోవచ్చు కూడా. లైక్ కాంచన అంతే. అదొక పద్ధతి. అలా నడపాలి సినిమాని. ఎటు కాకుండా పోయింది అది. అంటే ఆడియన్స్ ఓన్ చేసుకునే లెవెల్లోనూ లేదు అది. అలాగనే ఆడియన్స్ అసహించుకునే స్థాయిలోనూ లేదు. అటు ఇటు కాకుండా ఆ ఘోస్ట్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. దీనిలో హారర్ కంటెంట్ కంటే కూడా కొంచెం ఈ ఇన్వెస్టిగేటివ్ టోన్ ఒకటి నడిచింది. ఆ ఇన్వెస్టిగేటివ్ టోన్ ఎలా ఉందంటే మనకి ఈ హారర్లోనే ఇంకొక జానర్ సినిమా అది. ఆ ఇంకొక జానర్ సినిమా అని ఎందుకు చెప్తున్నారంటే సైకో కిల్లర్ కథలు. ఈ సైకో కిల్లర్ జానర్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని పట్టుకొచ్చి ఘోస్ట్లో పడేసి అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆయన కౌశిక్ డైరెక్టర్. కాబట్టి వీటి విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఏది ఏమైనా కానీ కంపారిటివ్గా అది బాగుంది. ఓకే. మిరాయి పర్వాలేదు. ఓకే. ఇది
అప్ టు ది మార్క్ లేదు జనాలకి. అంటే ఫస్ట్ హాఫ్ అదూర్స్ అనుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ అయితే బెదూర్స్ అనే పరిస్థితిలోనే ఉంది. అంటే కామెడీ ఎలా వర్కౌట్ అయింది, దెయ్యాలు సంథింగ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి సినిమాలో అని అనుకున్నప్పుడు అది కూడా మొదటి పావుగంట 20 నిమిషాలకి ఫస్ట్ హాఫ్కే పరిమితం అయింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేటివ్ టోను అలాగే ఈ సైకో కిల్లర్ ఎలిమెంట్స్ ఇవి దొరకటం మొదలైందో అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఏం లేదు దానిలో. ఫస్ట్ హాఫ్లో కొంత అవకాశం దొరికింది, దాన్ని వినియోగించుకున్నాడు. అందుకని ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనే మాట బయటకు వస్తుంది. దానికి రీజన్ ఇది.